ఒక రివాజు. ఓహో, ముందు రాయండి. సరే. బంగారు తల్లి, ఊరుకో ఊరుకోమ్మా. ఇప్పుడే ఎన్నుంటే అన్ని వేసుకోవడం మంచిది. నన్ను చూడు, ఎన్ని వేసుకున్నాను. నీకంటే వేరే ఆప్షన్ లేదక్కా. ఇక్కడే ఉంటావు. ఎప్పుడో గాని ఇలాంటి అవకాశం రాదు. కానీ నవ్య అలా కాదు కదా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాక ఫ్రీ బర్డ్. తనకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు నగలు వేసుకోవచ్చు. అబ్బా, ఎందుకే జైల్లో ఉన్న సంగతి గుర్తు చేసి ఈ రోజు కూడా ఎంజాయ్ చేయకుండా చేస్తావ్? రెడీ చేశారా? అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారమ్మా. రెడీ ఆంటీ. నవ్య చూడండి ఎలా ఉందో. పిలవగానే వచ్చి ఆశీర్వదించారేంటా అనుకున్నాను. ఈయన మారరక్క. కనీసం వచ్చేవాళ్ల ముందు ఇలా మాట్లాడకుండా ఉంటే అంతే చాలు. సరే సరే, మీరు అమ్మాయిని తొందరగా రెడీ చేయండి. పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. రా నవ్య. వాళ్ళ ఇంటికెళ్తే ఇక్కడున్నారని చెప్పారు. అవునా? పెద్దయ్య ఇప్పుడే బయటికెళ్లారు. వస్తారులే, మీరు రండి. రండి, కూర్చోండి. నీళ్లు తీసుకొస్తాను. అలాగే. పెద్దయ్యతో పనుండొచ్చారా? గారిని వెళ్ళి కలవమని. అయితే పెద్దయ్యతో మీకు పరిచయం లేదా మాస్టర్ గారు? నేరుగా పరిచయం లేకపోయినా ఆయన కోడలు వాగ్దేవికి నేనే చిన్నప్పుడు చదువు చెప్పాను. ఇప్పుడు ఆ వాగ్దేవి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. మీరు వాగ్దేవమ్మ గారికి చదువు చెప్పిన మాస్టర్ గారా? అయ్యో బాబోయ్, ఆ అమ్మగారు ఎంత గొప్పగా ఎదిగిపోయారో తెలుసా మాస్టర్ గారు? నేను అక్షరాలే నేర్పించానమ్మా. ఎదగడం తనే నేర్చుకుంది. ఏముంది, ఏదో ఫంక్షన్ కి మా మేడంని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి అయ్యుంటుంది. అసలు ఏ పని మీద వచ్చినా ఇక్కడ ఏకాంబరం ఈ ఏకైక పిఏకి ముందుగా చెప్పాలి. శివుడికి నందెలాగో, రాముడికి హనుమంతుడెలాగో, వాగ్దేవి మేడంకి నేనలా. అండర్స్టాండ్? అవునా? శివుడికి పామెలాగో, హనుమంతుడికి తోకెలాగో, నేను మా మేడంకి అలాగే. అప్పర్ స్టాండ్. సైకిల్ స్టాండేం కాదు. యు వాంట్ టు గో ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. నేనెళ్ళి మేడంకి చెప్పాలి. రమ్మంటేనే పంపిస్తాను. ఇక్కడే స్టాండ్. శురాలు చాలా మందికి గురువైపోయింది మాస్టారు. మరి నేను సెలవు తీసుకొచ్చండి. మంచిదే. శుభం. పెద్దయ్యని వాగ్దేవమ్మ గారి కుటుంబంలో కలపడానికి ఆ దేవుడేదో మంచి అవకాశం చూపించినట్టున్నాడు. మాస్టర్ గారి వల్ల ఈ ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించొచ్చేమో. ఏంటి ఏకాంబరం? మేడం,
మీ బద్ధశత్రువు శ్యామల ఉంది కదా, ఆవిడ వస్తున్నట్టుంది. ముందుగా ఆవిడ స్టాఫ్ పిఏ వచ్చి హడావిడి చేస్తున్నారు. పైగా డైరెక్ట్ గా లోపల కూడా వచ్చిపోయారు మేడం. నేను ఊరుకుంటానా? మేడం గారు ముందుగా అపాయింట్మెంట్ లేకుండా ఎవరితోనూ కలవరని బయట నిలబెట్టేశాను మేడం. పర్వాలేదే కంబరం, వాళ్ళని లోపలికి పంపించు. నో నో మేడం, అలా ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి పంపిస్తే మీ వాల్యూ ఏం కావాలి మేడం? ఆ శ్యామల పిఏనే కాదు మేడం, డైరెక్ట్ గా శ్యామల వచ్చినా కూడాను అపాయింట్మెంట్ లేదని ఇలాగే బయట వెయిట్ చేయిస్తాను. అప్పుడే మీ వాల్యూ ఏంటో శ్యామలకు తెలిసొస్తుంది. ఏ కంబరం? అసలు మేడం అంటే ఏమనుకుంటున్నారు సార్? బయట మేడంకున్న పేరు ప్రతిష్టలు వర్ణించడానికి నా భాషా పరిజ్ఞానం, నా ఎక్స్పీరియన్స్ రెండూ చాలు సార్. నిజమేనయ్యా, నీది డప్పు కాదు, భజన. అది సరేగాని ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు తెలియదు సార్, మళ్ళీ ఏదో లిటిగేషన్ పెట్టడానికి. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందో మేడం గారిని ఎలా గెలుకుదామని చూస్తుంటుంది కదా ఆ శ్యామల. నీతో వచ్చిన సమస్య ఇదే ఏకంబరం. చెప్పేది పూర్తిగా వినవు, అర్థమయ్యేదాకా ఆగలేవు. ఈ రోజు నవ్యకి పెళ్లి చూపులని నీకు తెలుసు కదా మేడం. ఆశ్చర్యపోయింది చాలు గాని వెళ్ళి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చెయ్యి. ఓకే మేడం. ఏంటి వాళ్ళ షాకుల మీద షాకులు తగులుతున్నాయి? అప్పటికి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను కుడికాలు పెట్టి ఎంటర్ అయ్యాను కదా. అయినా మేడం గారికి శ్యామలకి పచ్చగడ్డిస్తే బగ్గుమంటుంది కదా, మరి సంబంధం ఎలా కుదిరింది? హౌ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎక్స్క్యూజ్ మీ. బాబుతో చెప్పి రాయించుకున్న ఆ శ్యామలమ్మ గారి నంబర్ పేపర్ ముక్క ఎక్కడ పోయిందబ్బా? ఎట్టాగైనా శ్యామలమ్మ గారితో మాట్లాడాలి. ఎట్టా? అయ్యో, నా బుర్రలోనే ఉందిగా. అయ్యో, నా మతి మండ. బాబాయ్ గారు, చెప్పు సరసు. అది మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. అందులో ఆ పుల్లలున్నాయా? ఏంటి సిగ్నల్సేగా ఉన్నాయి. దాంట్లో కరెంట్ ఉందా? ఉంది. 2 నిమిషాలు మాట్లాడాలి. అందులో డబ్బులున్నాయా? నువ్వు ఫోన్ చేసుకోవాలి అంతే కదా. నెంబర్ చెప్పు. ఇదిగో మాట్లాడు, తీసుకో. ఫోన్ చేయించాలి. ఆయన చెప్తే ఆవిడ తప్పకుండా వస్తుంది. అట్టేకేనమ్మా, తప్పకుండా ఫోన్ చేయిస్తానమ్మా. ఈ విషయంలో ఎవరేం మాట్లాడుకున్నా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. అట్టేకేనమ్మా, ఉంటానమ్మా. ఏంటి కొత్తగా బియ్యం కలుపుకోబోతున్నాం కదా. నేనేం కయ్యం పుట్టించట్లేదే, దేని దారి దాందే. చూద్దాం ఏ పుట్టలో ఏ పావుంటుందో. వాగ్దేవికి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి కదా. శివుడికి పావుని, హనుమంతుడికి తోకని అని ముందే చెప్పాలి. వాగ్దేవి మేడం గారింటికి శ్యామల గారు పెళ్లి చూపులకు వస్తున్నారు అని. విజిటింగ్ పర్సన్స్ బట్టే కదా ప్రోటోకాల్. పక్కకి జరిగితే మేం వెళ్తాం. ఏమిటో పులి మేక ఆట మొదలైనట్టుంది. లేదంటే టైగర్తో బకరీ సంబంధం కలుపుకోవడం ఏంటి? మా ఆవిడ ఊళ్ళో లేనప్పుడు నేనుండిన కూరలాగా ఈ నిజం అస్సలు అరిగి చావట్లేదు. పెట్టండి.
అక్క వాళ్ళకి బిస్కెట్లు పెట్టు. అలసిపోయారు. వియ్యాల వారి తరఫున వచ్చారు కదా, మర్యాదలు చెయ్యాలి. అత్త ఇంట్లో లేదా? లేదు. నువ్వు నీ చెల్లి ఈ గడపలో కాలు పెట్టాలంటే ముందు మా అమ్మ కాళ్ళు పట్టుకోవాలి, తెలుసా? నేను చిన్ని ఫంక్షన్కి పత్రిక ఇవ్వడానికి వచ్చాను. ఓహో, నువ్వు అందుకొచ్చావా? ఆ పిచ్చిదానికి ఫంక్షన్ కూడానా? చిన్ని పిచ్చిది కాదు, లోకం తెలియని పసిపిల్ల అయిన ఒక ఆడపిల్ల. అయినా ఆడపిల్లవయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు ప్రభా. ఏంటే, నువ్వు నాకు పద్ధతి నేర్పడానికి వచ్చావా? నిన్న మొన్నటిదాకా మేం విసిరేసిన ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసం కూడా లేదే నీకు? హలో హలో అమ్మా ప్రభా. నానా. అమ్మయ్యా, ఫోన్ ఇంట్లోనే పెట్టొచ్చానా? ఎక్కడో పోయిందనుకున్నానమ్మా. ఉందన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఏదో పని హడావుల్లో ఉండి మర్చిపోయానమ్మా. మధు ఫోన్ చేయమంటే ఇప్పుడే ఫోన్ చేశానమ్మా. సరే, అక్కడ అంతా బానే ఉన్నారు కదా? సరసు గాని ఇంటికేమైనా వచ్చిందమ్మా? రాలేదు నాన్న, ఉంటాను. ఏంటో పిచ్చి పిల్ల. హలో మామయ్య, నేను సరసు. హలో, వినపడుతుందా? చిన్ని పెద్ద మనిషి అయింది మామయ్య. ఊసే, పనిచేసే ఫోన్ పాడు చేసావు కదే. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం. ప్రాణగండం తప్పదనుకుని వచ్చావే గాని, లేదంటే నువ్వక్కడ ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నావో, ఎవరెవరు నీ వెనకాల ఉన్నారో అన్ని తెలుస్తానే ఉన్నాయే. ఎల్లు, ఆలనే ఆ పీటల మీద కూసోని ఆ పూజ ఏదో జరిపించుకోమను. మేం వచ్చేదే లేదు. అత్త, అంత మాట అనకత్తా. నాకు మీ తర్వాత ఎవరైనా మీరే ముందుండి చేయాల్సిన కార్యం అత్తా. రాననుకత్తా. చిన్ని మొహం చూసైనా రాత్తా. అత్తా, ఏంటత్త రావట్లేదు? ఎంత పిలిచినా రావట్లేదు ఎందుకు? ఇంకెంత నేను నచ్చు చెప్పాలి? ఎవరు చెప్తే వస్తుంది? సొంతోళ్ళు చేసే పంతాల గాయం చిన్నారి బతుకుల్లో అయిపోయిన. వెల్కమ్ శ్యామ్లా. ఇది కరెక్టే సార్. ఆ శ్యామల్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు సార్. మరి అంత నమ్మకం లేనప్పుడు ఈ సంబంధం కలుపుకోవడం దేనికో? అసలు పూర్తిగా నమ్మాలో లేదో తెలుసుకోవడానికి ఇదంతా. ఇంతకీ వాళ్ళని ఆహ్వానించేది ఉందా లేదా? ముందు అది తేల్చమని ఏకాంబరం. ఆహ్వానిస్తాం, కానీ నేనే వెళ్లాల్సిన అవసరం లేదు. తేజ, వనజ, చెప్పండి మ్యామ్.
నవ్యం చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వెళ్ళి ఇన్వైట్ చేయండి. ఎస్ మ్యామ్. హారతి ఏమన్నా తీసుకువెళ్ళాలా మ్యామ్? కడుగు పెడుతున్నారా? హారతిచ్చి ఆహ్వానించడానికి? పెళ్లి చూపులే కదా, బొకే తీసుకెళ్ళివ్వండి చాలు. ఓకే మ్యామ్. ఇంటి పెద్దగా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చంట సార్. వెళ్దామా? పద. మీ మేడం మాత్రం తగ్గదయ్యా. వచ్చేది కూడా ఇంకో మేడం కదా సార్. ఒకళ్ళు తగ్గేదాకా ఇంకొకళ్ళు తగ్గరు. ఇప్పుడు ఆ మేడం రియాక్షన్ ఏంటో చూద్దాం పదండి. నేను ఈ సామ్రాజ్యాన్ని శాసించే రోజు తొందరలోనే రాబోతోంది వాగ్దేవి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఒకటి 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 ఎంసెట్ లో వాగ్దేవి కాలేజెస్ ప్రభంజనం. ఒకటి 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 ఎంసెట్ లో వాగ్దేవి కాలేజెస్ ఆయన నాకెందుకులే, ఏదైతే ఏంటి. నేను సంబంధం మాట్లాడడానికి ఓ మెట్టు దిగాను, కానీ వాగ్దేవి ఇప్పటి వరకు కట్టుకున్న మెట్లన్నీ దిగేలా చేస్తాను. ఎలా ఉన్నావు శ్యామల? నేను శ్యామలగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఇంకా నంబర్ 1 గానే ఉన్నాను. సరదాగా అన్నాను. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. మనం మంచి ఫ్రెండ్స్ లాగే ఉందాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇంకా నేను ఆ వాగ్దేవిలాగానే కనిపిస్తున్నాను. కూర్చో శ్యామల, ప్లీజ్ కూర్చోండి. కూర్చో బాబు. వీళ్ళు కావాలని బిల్డప్ ఇస్తున్నారు. నిజంగానే మేడం కూడా మీటింగ్ ఉంది కదా, అది నేను గుర్తు చేస్తాను. టిట్ ఫర్ టాట్. మేడం, మనకు కూడా బోర్డు మీటింగ్ ఉంది కదా, మనం కూడా 1 అవర్లోనే అటెండ్ అవ్వాలి కదా. స్టాప్ ఇట్ ఏకాంబరం. మీటింగ్ క్యాన్సిల్ చేసేసాయి. నేను వెళ్తాను కదా మీటింగ్. నేనెప్పుడు అటెండ్ అయితే అప్పుడే మీటింగ్. పైకి తీసుకెళ్ళు. ఒక్క నిమిషం. ఇద్దరూ మాట్లాడుకునే ముందు నేను నవ్యతో ఒకసారి మాట్లాడతాను వాగ్దేవి. అమ్మా నవ్య, రామ్మా. వెళ్లే ముందు నంబర్ 1ని చెరిపేసి, ఈరోజు నువ్వేంటో, నీ చదువేంటో, నీ ఇష్టాలేంటో అన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి. దాపరికాలతో కాపురాలు నిలబడవు. భేషజాలు ఉన్నంతకాలం మనసులు కలవు. అతన్ని కూడా అన్ని వివరంగా అడిగి తెలుసుకో.
వచ్చింది. తనేం చేసినా నాకు ది బెస్ట్ ఇస్తుంది. సో మై మామ్ ఈజ్ ఆల్వేస్ రైట్. శ్యామల, నేను నా కోడల్ని బాగా చదువుకుని ఉండాలని కోరి కోరి వనజని కోడలుగా తెచ్చుకున్నాను. మీరు అలాగే కోరుకుని ఉండొచ్చు. బట్ నవ్య ఎందుకనో డిగ్రీ తర్వాత పై చదువులకు ఇష్టపడలేదు. అందుకే మీతో ముందే చెప్పేస్తున్నాను, తను ఎందులోనూ నంబర్ 1 కాదు. తను ఎందులోనూ నంబర్ 1 కాదు. అమ్మా నవ్య, ఇలారా. నంబర్ 1గా ఉన్నవాళ్ళు నా కోడలుగా రావాల్సిన అవసరం లేదు. నా కోడలైతే నంబర్ 1 అయినట్టే. మొత్తం సరస్వతి చేతుల మీదుగా మీకు అందుతుంది. గుమస్తా గారు, అయ్యా, ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే అయ్యా. అంత డబ్బా? ఈ డబ్బు మీకు సరిపోతుందో లేదో అనుకుంటున్నాను మాస్టారు. అక్షరాలు నేర్పే గురుకులానికి అక్షరాలా ఎంతివ్వాలో తెలియక ఇంతిచ్చాను. దాతృత్వానికి గురుకులం ఇక్కడే ఉన్నట్టుంది. ఇక నాకు సెలవు. మంచిదండి. ఎందుకిలా వాగ్దేవినే రావాలనుకుంటున్నావు? అర్థమైంది. ఎంతో మంది చదువు కోసం ఇంత సాయం చేసిన ఆ పెద్దాయన కోసం ఈ మాత్రం చేయలేనా? నేను ఫోన్ చేసి వాగ్దేవిని రమ్మని చెప్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఫోన్ చేయండి. నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది కదా. మంచి పని వాయిదా వేయకుండా వెంటనే చెయ్యాలంటావు. సరేనమ్మా. మాస్టారు, ఎలా గుర్తుపట్టావమ్మా? వాగ్దేవి అని నన్ను వాత్సల్యంగా పిలిచేది ఈ ప్రపంచంలో మీరొక్కరే మాస్టారు. అలా పిలవాల్సిన వాళ్ళు ఇంకా నాకు దూరంగానే ఉన్నారులేండి. ఏంటో ఇన్ని రోజులు అన్నీ నాకు వ్యతిరేకంగానే జరిగేవి. ఇవాళ అన్నీ నాకు ఇష్టమైనవే జరుగుతున్నాయి. నా మనసుకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి మాస్టారు. సరే మాస్టారు, తప్పకుండా వస్తాం. సంతోషం తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ. ఉంటానమ్మా. ఉంటాను మాస్టారు. మాస్టర్ గారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మాస్టర్ గారు. నాదేం లేదమ్మా. నువ్వు నాకు సాయం అందేలా చేశావు. ఇప్పుడు ఆ పెద్దాయనికి సాయం చేయాలనుకుంటున్నావు. అందరికీ సాయం చేయాలన్న గుణం నీది. నిన్న దేవుడు చల్లగా చూస్తాడు. కళ్యాణమస్తు. చల్లగా ఉండాలి. ఇది వాగ్దేవి,
మీరిద్దరూ కలిసుంటే ఇంట్లో ఉండే సంతోషం ఇంటికే ఏదో కొత్త కళ వచ్చినట్టుంది. ఏమంటారు మరిది గారు? కన్నబిడ్డ కోసం కలిసినట్టుగా నటించమన్నారు కదా వదినమ్మా. నా కూతురు కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా? వాళ్ళ ముందు అలాగే ఉండి రేపు అత్తారింట్లో నా కూతురు తలదించుకునేలా చేయలేను కదా. అందుకే నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు అడిగినట్టే నటించాను. ఒకటి ఆకాశం, ఇంకొకటి నేల. ఎక్కడ కలుస్తాయి? కలవు. అప్పుడప్పుడు కలిసినట్టు మనకు భ్రమ కలిగిస్తాయి. అంతే. మీ పేరంటానికి హోమానికి ఏమీ సంబంధం లేదు. మీ తంతు మీరు జరిపించండి. అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టండి. అలాగే పంతులు గారు. సిద్ధాంతి గారు, ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏమిటి బాబు? హోమానికి రక్త సంబంధం ఉన్న వాళ్లే కూర్చోవాలన్నారు కదా, మరి సరస్సు కూర్చొని హోమం చేస్తే తప్పేంటి? సరస్సుకి పెళ్ళయి ఉంటే దంపతులు కూర్చొని జరిపించవచ్చు. ఇప్పటికిప్పుడు హోమం ఆపి సరస్సుకి సంబంధం చూసి పెళ్లి చేయలేం కదా. ఎవడ్రా అక్కడ అతికలు పెట్టింది? సరసు, బొట్టు పెట్టి గంధం పెట్టమ్మా. నేనెందుకు పెద్దమ్మా? పెద్దదానివి, నువ్వే చెయ్యి. ఏం పర్వాలేదు. చిన్నీని చిన్నప్పటి నుంచి తల్లిలాగా సాకావు. నువ్వివ్వడమే మంచిది. ఇవ్వమ్మా, ఏం కాదు. వాళ్ళు రావడం లేదు. హోమం జరగకపోతే చిన్నికి ప్రాణగండం తప్పదని సిద్ధాంతి గారు అంటున్నారు. నేను కూర్చుందామా అంటే పెళ్ళైన వాళ్ళే కూర్చోవాలి అంటున్నారు. ఎలా? ఏం చేయాలి? రామా. అలా
Crazy. భయపడ్డావా? ఇది నువ్వు మార్వాడి కొట్లో తాకట్టు పెట్టిన మీ అమ్మ మంగళసూత్రం. తో ఛాలెంజ్ చేశాను, నీకు నేనున్నాను అని. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీకు ఏ అవసరం వచ్చినా ఈ రాహుల్ ఉంటాడు. మమ్మీ, మామ్. ఏమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఇప్పటిదాకా. మామ్, వన్ గుడ్ న్యూస్. ఏంటది? మన నవ్యకి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది మామ్. అక్క, సరదాగా జోక్ చేస్తుంది మమ్మీ. నవ్యకు సంబంధం కుదిరింది. కంగ్రాట్స్ నవ్య. థ్యాంక్ యూ. అబ్బాయి ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు మామ్. ఎక్స్ మినిస్టర్ శ్యామలాదేవి కొడుకు, యునో. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మెళ్ళమంటేనే వచ్చినట్టున్నాడు. అమ్మ కూచి. హర్ష, ఏదైనా మాట్లాడాలా? నవ్యతో మాట్లాడమని అమ్మ చెప్పిందండి. దాందే ఉంది బాబు, వెళ్ళి మాట్లాడండి. వాగ్దేవి, అబ్బాయి ఏం తీసుకుంటాడో దగ్గరుండి అరేంజ్ చేయించు. ఉండు, ఇదిగో ఈ నగలన్నీ వేసుకున్నప్పుడు ఆళ్ళొచ్చినప్పుడు ఇట్టా దాచుకోవాలి. పెళ్ళొచ్చినప్పుడు ఇట్టా చూపించాలి. సరేనా? రా. సరే. పట్టు. పొరపాటున నోరు జారేవు, నీ పెళ్లి శుభ్లు పెటాకులైపోతాయి. అర్థమైనాదా? ఏంటే అమ్మా, గంగిరెద్దుని మళ్ళీ గంగిరెద్దులా తయారు చేస్తున్నావు? అమ్మ చూడవే. సెల్లిని పట్టుకుని గంగిరెద్దంటావేంట్రా దున్నపోతా. బర్రెలు, దున్నపోతులు, ఎద్దులు ఇవేగా. మనది పశువుల కొట్టమే, ఇల్లు కాదు. సాలే. ఏంటి, ఏదైనా పేరంటమా? దాన్ని అంత దారుణంగా తయారు చేస్తున్నావు? పెళ్లి సూపులన్నాక ఈ మాత్రం తయారు చెయ్యరా ఏటి? పెడితే అవన్నీ వాళ్ళకు ఉంటాయో లేదో. అమ్మ చూడవే.
నాగమణి 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 వాళ్ళు వచ్చారు. అవునా? ఇదిగో ఏమయ్యా, నువ్వు అక్కడే ఉండి వాళ్ళకు నీళ్ళిచ్చి మంచి చెడ్డ కనుక్కుంటా ఉండు. నువ్వు రావే. ఒరే, నువ్వు ఆడ కుర్సీ లేరా? వాళ్ళ మీద వాళ్ళ మీద కాదు, కింద కుర్సీలయ్యి నేను దాన్ని రెడీ చేస్తాను. నువ్వు రావే. వచ్చారు కదమ్మా, ఇందాకే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చూసా. మామయ్య ఉంటే ఒప్పిస్తాడు. నేను వెళ్తాను పెద్దమ్మా. ఎలాగైనా అత్తని మామిని తీసుకొస్తాను. వెళ్తాను. వాళ్ళ అత్తను తీసుకురావడానికేనా? అవునే. ఒక్కతే వెళ్తే నాగమణి వస్తుందంటావా? అవునే. ఆ నాగమణి సరసొక్క తేలితే అడలు కొడుతుంది. మనం నలుగురు వెళ్ళి ఎంత గడ్డి పెట్టి తీసుకొద్దాం. సరే పద. నాగమణి ఇంటికి వెళ్దాం రండి. పదండి పదండి. నెంబర్ 1 అనే పదం. ఓలమ్మో ఓలమ్మో. తెలుగు ఆల్ఫాబెట్స్ లో నుంచి కొన్ని అక్షరాలు పక్కన పెట్టినట్టు అంకెల్లో నుంచి 1వ నెంబర్ తీసి 32వ సంఖ్యగా మార్చాలి. 1 మీద అంత కోపం ఎందుకు? ప్రపంచంలో నెంబర్ 1 అనే అంకె ఉంది కాబట్టి మా మేడం ఆ 1ని పట్టుకొని తాటి చెట్టు ఎక్కినట్టు ఎక్కుతూనే ఉంది. నువ్వు నాకంటే ఊరు మాసే. మేమంతా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని 99 దగ్గర నుంచి లాక్కొస్తూనే ఉంది మా మేడం. తొందరగా పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపో బాబు. అందరూ పుట్టింటి గడప దాటితే నేను నెంబర్ 1 దాటిస్తాను. మా అత్త పాతేసిన నంబర్ 1ని పిస్తాల్తో కాలుస్తున్నట్టుంది. నా ఆడబిడ్డ పులిబిడ్డే సెల్లి. అసలు నవ్యా, నవ్యా, ఓ ఇక్కడున్నారా? మా అమ్మాయి అని గొప్పగా చెప్పుకోవడం కాదుగానండి, ఈ కాలం పిల్లల మాదిరిగా ఉండనే ఉండదండి. ఆ సోకులు పడ్డాలు, గంటలు గంటలు అద్దం ముందు కూకోడాలు, ఆ సెల్ ఫోన్ పట్టుకొని టిక్కుటాకు టిక్కుటాకు అంటూ మూతి 3 వంకర్లు తిప్పడాలు ఏటి తెలీదండి. మరే మరే బిస్కెట్. సరసు, సరసు, మామయ్య, ప్రభా పెళ్లి చూపులని తెలిసొచ్చావా? రమ్మా రా. నువ్వెందుకు వచ్చినావయ్యా? ఇద్దరం బయట ఉంటే మర్యాదగా ఉంటాదా ఏంటి? నువ్వెళ్ళి మాట్లాడుతా ఉండు. మామయ్య, నువ్వైనా అత్తకు నచ్చ చెప్పి తీసుకురా మామయ్య. ఎక్కడికమ్మా? ఏట్లోకి. నా బిడ్డకు పెళ్లి సూపులు ఎట్టుకున్నానని తెలిసి కళ్ళలో నిప్పులు పోసుకుని సెడగొట్టిపోవాలని వచ్చినది. నువ్వు ఆగు నాగమణి. ఇవాళ కార్యం మామయ్య. పెద్దయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. కానీ చిన్నికి ప్రాణగండం ఉందని, రక్త సంబంధం ఉన్న వాళ్ళ చేతుల మీదుగా హోమం జరిపించాలని సిద్ధాంతి గారు చెప్పారు. హోమానికి అన్ని ఏర్పాటు చేశాం మామయ్య. నువ్వు అత్త వచ్చి హోమం జరిపించాలి అంతే. రండి మామయ్య. ఎవరొచ్చినా నేను మాత్రం రాను. నువ్వు వచ్చేదేటి? నేను నాన్న వెళ్తున్నాం. పద సరసు. మధుబాబు, అత్త కూడా ఉండాలి. నేను రానంటే రాను. ఈవిడ గయ్యాళి గంపలా ఉంది. ఈ బురద మనకెందుకు? పోదాం పద. అయ్యో అయ్యో, ఆగండి అయ్యా. వీళ్ళంతా మేమంటే గిట్టునోళ్ళమ్మా, సెడగొట్టి పోవడానికి వచ్చిన వాళ్ళు.
అయ్యిందా? మీ కడుపు సల్లబడిందా? నా బిడ్డకొచ్చిన సంబంధం చెడగొట్టి మీరేం బాగుపడతారో నేను చూస్తానే, నేను చూస్తాను. పెద్దమ్మా, నా మొహం చూసి ఓపిక పట్టండి. అది రాదు సరస్సు, మేము వస్తాం పద. పూజలో మీరిద్దరూ కూర్చోవాలి మామయ్య. ఒక్కసారి నేను అతతో మాట్లాడొస్తాను.